హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సార్? ఇంతకు ముందు రోజుల్లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే మన ఫోర్ ఫాదర్స్ అందరూ సేవింగ్స్ చేసుకునేవారు. అంటే వాళ్ళ టైంలో జీతాలు చాలా తక్కువ ఉన్నప్పటికీ ప్రాపర్టీస్ కానీ అసెట్స్ కానీ సేవ్ చేసి పిల్లలకి ఇవ్వడం, గ్రాండ్ చిల్డ్రన్స్ కి ఇవ్వడం ఇట్లా ఉండేది. బట్ కమింగ్ టు దీస్ డేస్ మనకి ఆ రోజుల కన్నా ఇప్పుడు ఎర్నింగ్స్ పెరిగిన, టెక్నాలజీ పెరిగిన, స్టిల్ ఇంకా ఎక్కడో జనాలు వెనక్కి లాగ్ అయి ఉన్నారు అనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మన జనరేషన్ అంతా 2 minutes మ్యాగీ, 10 minutes డెలివరీ, దీనికి అలవాటు పడిపోయిన జనరేషన్. ఇన్వెస్ట్మెంట్ కి ఎప్పుడు కూడా ఒక థియరీ ఉంటుంది. ఫస్ట్ సేవ్ చేయాలి, సేవ్ చేసిన దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసిన దానికి టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చే ఓపిక లేకపోవటం వన్ కుడ్ బి ద బిగ్గెస్ట్ రీజన్ వెల్త్ క్రియేషన్ లో లాగ్ అవ్వటానికి. అండ్ ఎస్, దేర్ ఆర్ ఫాలో అప్ రీజన్స్ ఆల్సో. సో నిదానంగా మనము కార్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇంటి మీద ఇన్వెస్ట్ చేయాలి, XYZ. సో ప్రాక్టికల్లీ దానికి ఇన్వెస్ట్ అని ఒక వర్డ్ వాడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ బయింగ్ ఏ ప్రోడక్ట్. మనం సంపాదించిన దాంట్లో నుంచి అమౌంట్ తీసుకొని వెళ్ళి వీఆర్ జస్ట్ బయింగ్ ఏ ప్రోడక్ట్ విచ్ మైట్ డిప్రిషియేట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. ఆఫ్ కోర్స్ ఇంటి కొద్దిగా ఇల్లు దగ్గరకు వచ్చరికి ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు, డెఫినెట్లీ నాట్. సో కమింగ్ టు హౌస్, లైక్ మన ఇల్లు కొనేటప్పుడు ఎంతో కొంత పెరుగుతుంది అని చెప్పేసి రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు. 15 లక్షలు పెట్టి ఒక ఇల్లు ఇంతకు ముందు ఎప్పుడో కొంటే ఉప్పల ఏరియా వైపు, మేబీ ఆఫ్టర్ 15 years ఇట్ బికెమ్ 35 lakhs, రైట్? సో మనకి 15 years టైం ఫ్రేమ్ లో అది ఎంతవరకు కాంపౌండ్ అయింది అని అంటే హార్డ్లీ అట్ ద రేట్ ఆఫ్ 6% కూడా ఉండదు. లెస్ దాన్ 6% మాత్రమే. ఇన్ఫాక్ట్ అది కాంపౌండ్ అయింది 5-6% మాత్రమే. వేరాజ్ మన ఇన్ఫ్లేషన్ మాత్రం దాదాపుగా 8-9-10 ఇట్లా పెరుగుతూ పోతూ ఉంటే మీకు అక్కడ వచ్చే 5% ఇన్వెస్ట్మెంట్ అని అనుకో. ఎస్, బయింగ్ ఏ హౌస్ ఇస్ రిక్వైర్డ్, అందులో ఎటువంటి సెకండ్ థాట్ లేదు. కాకపోతే దాన్ని కన్జంప్షన్ పర్పస్ అనే ఒక దాన్ని మైండ్ లో పెట్టుకొని కొంటే ఏ ప్రాబ్లం లేదు. ఇన్వెస్ట్మెంట్ అనుకుని కొంటేనే అసలు సమస్య అంతా మొదలవుతుంది. యా, బికాస్ అది మీరు అనుకునే వెల్త్ అయితే డెఫినెట్ గా క్రియేట్ చేయలేదు కదా. ఏదో రకరకాలు చెప్తూ ఉంటారు, మనకేదో రెంట్ మిగులుతుంది కదా, XYZ. ఎస్, రెంట్ ఎంతో కొంత మిగులుతుంది, ఎంతో కొంతే మిగులుతుంది, కావాల్సినంత కాదు. దట్ వాస్ ప్రాబ్లం. ఎంతో కొంత కావాల్సినంత డిఫరెన్సెస్ ముందు మన మైండ్ సెట్స్, ఇండియన్ మైండ్ సెట్స్ కి అది అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు ఇల్లు తీసుకున్నారు అనుకోండి, ఒక 70 లక్షలు 80 లక్షలు లోన్ తీసుకుంటారు. ఇప్పుడు అదే 1 కోటి రూపాయలు ఇంటికి మనం ఈఎంఐ కట్టాలి అని అంటే ఒక 80 lakhs కి లోన్ తీసుకొని సమ్వేర్ అరౌండ్ 70,000 వరకు కూడా ఈఎంఐ పడుతుంది 20 years కి. అదే ఇంటిని కనుక రెంట్కి తీసుకోవాలంటే గట్టిగా 25-30 ఉండదు. ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత హ్యూజ్ ఉంది. సో బేసిక్ గా మనం కన్సంప్షన్ పర్పస్ ఏదైతే కావాలనుకున్నాం దాన్ని వాడుకోవాలి. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి, అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మీరు అక్కడ ఉంటారో లేదు తెలియదు. ఇప్పుడు లైక్ మనం వలస పక్షులు లాంటి వాళ్ళం, చదువుకున్న తర్వాత ఒక దగ్గర ఉండే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తున్నాం, నెక్స్ట్ పూణేలో వస్తుందో లేకపోతే బెంగళూరులో వస్తుందో, ఎక్కడ వస్తుందో ఆపర్చునిటీ వి డోంట్ నో. ఎక్కడికి ఫ్లై అవుతామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. అసలు ఈ హైదరాబాద్ మహానగరంలోనే ఏ కార్నర్ లో ఉంటామో కూడా మనకి తెలియదు. ఏ కార్నర్ లో ఉంటామో తెలియని మనకి ఇల్లు కొనుక్కుంటే మనకి ఉపయోగం. అండ్ యూ హ్యావ్ టు ట్రావెల్, యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ యువర్ ట్రావెలింగ్. అండ్ సగం జీవితం అంతా మనకి ట్రావెలింగ్ లో గడిచిపోతా ఉంటది. రైట్. చాలా మంది హైటెక్ సిటీలో వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది అంటే ఉప్పల దగ్గర నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వస్తూ ఉంటారు. ఎక్కడ ఎల్బీ నగర్, ఎక్కడ హైటెక్ సిటీ, మిమ్మల్ని ఉద్దేశించి చెప్తున్నా, అంటే పేరు చెప్పట్లేదు అంతే. సో దట్ వాజ్ అ ప్రాబ్లమ్. సో ఎక్కడో ఉంటూ ఎక్కడో జాబ్ అని అంటే దట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. అండ్ నెక్స్ట్ పిల్లలకు సంబంధించిన స్కూల్ కూడా అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ స్కూల్ చూసుకుంటాం. మనకి ఇంకా మంచి స్కూల్ ఆపర్చునిటీస్ వేరే ఏరియాలో ఉండొచ్చేమో. సో బేసిక్ గా మనది ఎక్కడ ఫ్యూచర్ అనేది తెలియకుండా ఎర్లీ ఏజెస్ లో తీసేసుకొని పెట్టేసాము, ఏదో చేసేస్తున్నాం అనుకుంటే డెఫినెట్లీ నాట్ పాసిబుల్. అండ్ నెంబర్ 2, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 10 minutes డెలివరీ, ఇన్స్టెంట్ అంతా అయిపోవాలి. దేర్ ఈస్ నో ఇన్స్టెంట్. దేర్ ఈస్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కావాల్సింది టైం ఫ్యాక్టర్. సో అందరూ చెప్తూ ఉంటారు లైక్ కాంపౌండింగ్ ఈజ్ ద 8th wonder ఆఫ్ ద వరల్డ్ అని. వై ఇట్ ఈస్ 8th wonder ఆఫ్ ద వరల్డ్? దానికి రీజన్ ఎవరు చెప్పలేదు కదా, ఐ విల్ టెల్ యూ. సో బేసిక్ గా హ్యూమన్ బ్రెయిన్ కూడా కొంతవరకు క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది. కాంపౌండ్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ ని ఒక హ్యూమన్ బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేయడం కూడా కష్టము. అది క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది మనం ఇమాజిన్ కూడా చేయలేము. సో దానికి కావాల్సింది ఏంటంటే టైం ఫ్యాక్టర్. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉంటాయి. ఎస్, మనం ఒక వెల్త్ ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ అయితే మనం ఇన్వెస్ట్ చేయాలి, అది మన చేతుల్లో ఉంటది. అమౌంట్ అనేది వ్యక్తికి మారుతుంది. ఒక వ్యక్తి ఒక అమౌంట్ ఉంటుంది, ఇంకొక వ్యక్తి ఇంకో అమౌంట్ ఉండొచ్చు. ఎస్, టైం ఫ్రేమ్ యాక్సెప్టెడ్. ఈ టైం అనేది కూడా కొంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతామేమో. కానీ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ యాడ్ అవుతూ ఉంటుంది.
రిటర్న్, ఇది కూడా యాడ్ అవుతుంటేనే కాంపౌండ్ అనేది స్పీడ్ డిసైడ్ అవుతుంది, ఎంత స్పీడ్ తో ట్రావెల్ అవ్వాలి అనేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అమౌంట్ ని అండ్ టైం ని ఈ రెండింటిని తీసి పక్కకు పెట్టి వీఆర్ జస్ట్ చేసింగ్ ద రిటర్న్స్. అండ్ ఈవెన్ ఇప్పుడు మనకి మార్కెట్ లో కనిపిస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ న్యూ ఇన్వెస్టర్స్ కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళందరూ ఫాలో అయ్యే థియరీ ఏంటి? రిటర్న్స్, రైట్? సో బేసిక్ గా మనకు భగవద్గీత నేర్పించిన ఆ మాటకు ఒక నాకు బాగా గుర్తు, ఏ మాట అది? పని చేయడం వరకే మన పని, ఫలితం మనం ఆలోచించకూడదు. ఆశించొద్దు, ఆశిస్తే రాదు అది. అసలు పనే చేయలేరు కరెక్ట్ గా, అవును. పనిలో తప్పులు జరుగుతాయి. Yes, ఫలితాన్ని exactly. బుర్రలో పెట్టుకొని పని చేస్తే ప్రాసెస్ ని దెబ్బ తీసుకుంటాం మనం, విచ్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ రైట్. Yes. ఎస్, రైట్. ఈవెన్ మనకి వేదం కావాలి, వాట్ ఎవర్ మనకి యాక్చువల్ గా మనకి ఓల్డెన్ డేస్ లో ఏదైతే ప్రొసీజర్ ఉందో దట్ వాజ్ రైట్. ఈ ఇన్స్టెంట్ ఇమీడియట్ గా అయిపోవాలి, ఎస్, ఈ ఇన్స్టెంట్ అంతా కూడా మన లైఫ్ ఈజీ చేసుకోవడం కోసం తయారు చేయబడ్డాయి, కానీ వీ షుడ్ నాట్ అప్లై ద సేమ్ ఎవ్రీవేర్. Yes. ఎస్, ఇక్కడ ఇంకో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమవుతుంది, ఇంతకు ముందు మన లైక్ ఫాదర్స్ అండ్ ఫోర్ ఫాదర్స్ జనరేషన్ తో కంపేర్ చేస్తే వీఆర్ మోర్ ఇంటెలిజెంట్, దెర్ ఇస్ నో డౌట్. మనం చదువుకున్న తీరు, మనకు ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ ద స్టడీ మెటీరియల్ అండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవన్నీ అప్పట్లో లేవు, మనకు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక రకంగా అదే ఒక సమస్యగా మారింది. నేను బాగా చదువుకున్నాను, ఐ నో ఎవ్రీథింగ్. సో ద పాయింట్, నాకు అన్ని తెలుసు అని ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మా Yes. నాకు అన్ని తెలుసు, నాకు ఏం చెప్పక్కర్లేదు, ఇది ఒక మాట చురుక్కుమంటుంది. అది ఆకాశం అంతా మూవీలో ప్రకాష్ రాజ్ ఒక సీన్ ఉంటుంది కదా, నాకు తెలుసు డాడీ అట్లా అన్నమాట ఇది. దట్ వాస్ రియల్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏంటి అని అంటే మనము మన కళ్ళ ముందు ఎంతైతే జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు అంతా తెలుసు అని అనుకుంటాం. అనుకుంటాం. వాట్ వీ కెన్ సీ ఈజ్ ఇంత, మన కంటికి కనిపించింది ఎంత అని అంటే చాలా ఉంది. మనం ఇక్కడ నుంచొని చూస్తే సముద్రం ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, ప్రాక్టికల్ గా అది కలుసుంటుందా? కలవు. వెళ్లే కొద్దీ దూరం కనిపించదు, పోతూనే ఉంటది. ఇన్ ద సేమ్ వే మనకంతా తెలియదు, సముద్రం లోతు ఎంతో తెలియదు, ఎంత దూరం ప్రయాణించాలో మనకు తెలియదు, యూ నథింగ్ అబౌట్. సో బేసిక్ గా మనకంతా తెలుసు అని అనుకోని చేసే మిస్టేక్సే ఎక్కువ మంది దగ్గర ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి.